ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రంలో అయినా ప్రభా. గడిచిన నాయన ప్రభ దినమంతా మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ తరుణం లేక ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ ఈ తరుణం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము విని మారు మనసు పొందుటకు మాకు సహాయం చేయము నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయము మాకిమ్మని, వాక్యంలో అనుసరించే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా 11 మొదటి నుంచి చూద్దామండి. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి ఆకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా యొద్ద నుండి ఏమి పుట్టినదండి? చిగురు పుట్టినది. మనము గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ కొత్త సంవత్సరంలో మన హృదయంలో ఏమి పుట్టాలి? చిగురు పుట్టాలి. ఆ చిగురు ఏంటది? వాక్యం అనే చిగురు మన హృదయంలో పుట్టాలి. వాక్యమును మనము హృదయంలో చిగురింప చేసుకోవాలి. యెషయా యొద్ద నుండి పుట్టిన చిగురు మన హృదయంలోనూ కూడా పుట్టాలి కదండి. మన హృదయంలో కూడా మనము పుట్టించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా వాక్యంలో ఎక్కడో విన్నది, అది వాక్యంలో విన్నది అని ఏం చేసుకోవాలి? వాళ్ళకే కానీ వాక్యం అనే చిగురు మనకి పుట్టదా, నాకు పుట్టకూడదా అని మనం ఎందుకని అనుకోకూడదు. యెషయా యొద్ద నుండే కానీ మన హృదయంలో కూడా పుడుతుంది కదా. ఎందువలన? మనము వాక్యమును గ్రహించలేకపోవడం వలన. మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ యెషయా యొద్ద నుండి పుట్టిన చిగురు మన హృదయంలోని కూడా పుడుతుంది. చిగురు పుట్టును, వాని వేరుల నుండి ఆకురము ఎదిగి ఫలించును. మనము వాక్యములో కూడా ఎదిగి మనము కూడా ఫలించాలి. ఎప్పుడును కూడా వాక్యంలో కూడా మనము ఎదగాలి. వాక్యంలో ఎదిగి మన హృదయంలో కూడా వారి వేరుల నుండి ఆకురము ఎదిగి ఫలించును. వాక్యము మనలో విత్తబడినప్పుడు ఒక విత్తనం వేస్తామండి. అది ఏమవుతుంది? కొంచెం నీళ్ళు వేసి కొలదు అది పెరిగి పెద్దదవుతుంది. అలాగే మన హృదయంలో కూడా వాక్యము నాటుకుంటే దాని ద్వారా మనం కొంచెంగాను, గత సంవత్సరంలో మనము కొంచెం ప్రార్థన చేసామేమో, ఈ సంవత్సరం ఇంకాను కూడా ప్రార్థన చేసుకుందాం. 1 గంట చేసిన ప్రార్థన రోజుకి కూడా పెంచుకుంటూ వెళ్తే మన హృదయంలో కూడా వాక్యం అనే చిగురు పుడుతుంది. మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ ఏమైనది? జ్ఞాన వివేకములకు ఆధారమగుచున్నది. యెహోవా ఆత్మ అంటే వాక్యము. మనం ఎప్పుడు కూడా వాక్యమునే మనము గైకొనాలి. యెహోవా ఆత్మ చిగురించినట్లు మన మీద కూడా చిగురుస్తుంది. ఆలోచన బలము ఆధారమగు ఆత్మ. ఆలోచనకు వాక్యంలో మనం మెలిగినప్పుడు మన ఆలోచన కూడా ఎదుగుతూ ఉంటుంది. వాక్యంలో మనము కూడా స్థిరము కలిగి ఉంటాము. ఆత్మ తల మీద నిలుచును. యెహోవా ఆత్మ భయభక్తులు పుట్టించును. ఆత్మ తల మీద నిలుచును. ఆలోచన కూడా బలముగా ఆత్మ ఆధారమగును. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆత్మ అతని మీద నిలుచునని చెప్పుచున్నాడు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. యెహోవా ఆత్మ ఏమై ఉన్నది? ఇంపైన సువాసన కలిగి ఉన్నది. మనము వాక్యమును గైకొన్నప్పుడు వాక్యము కూడా మనం కూడా వాక్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు మన హృదయంలో కూడా సువాసన పడుతుంది. ఎప్పుడు వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన నోట నుండి వచ్చే మాట సువాసన, ఇంపైన సువాసన కలిగి ఉంటుంది. యెహోవా యొక్క భయము అతనికి ఇంపైన సువాసనగా నుండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చును. ఎప్పుడండి? కంటి చూపును బట్టి మనలను తీర్పు తీర్చును. అవును కదా, దేవుడు పైనుంచి మనలను చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. దానిని బట్టి చూసి మనకు తీర్పు తీరుస్తాడు. ఆయన కంటి చూపును బట్టి మనకు తీర్పు తీరుస్తాను. తాను వినిన దాన్ని బట్టి విమర్శన చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. తన వాగ్దానము చేత
లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఎప్పుడండి? ఆయన కంటి చూపి మనం నీతిమంతుల బీదలను కూడా తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. భూనివాసుల దీనులైన వారు యథార్థంగా విమర్శించబడుదని వాగ్దానము చేయుచున్నాడు. కంటి చూపును బట్టి తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. మన పెదవుల ఊపిరి వలన దుష్టులను చంపుతానని చెప్పుచున్నాడు. మనం నిజంగా మనం చేసిన పాపములను బట్టే కదా దేవుడు మనకు పాప క్షమాపణ పెట్టి ఉన్నాడు. మనము ఇలాగ ఉన్నామంటే దేవుని కృపే కదా. దేవుని కృప లేకపోతే మనం ఉండగలదుమా? లేము. మనం ఎప్పుడూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు మనము నడుచుకోవాలి. యెషయా యొద్ద నుండి పుట్టిన చిగురు మన హృదయంలో కూడా వాక్యం అనే విత్తనమును విత్తబడి దాని ద్వారా మనము కూడా వాక్యమును మనము మెలిగి ఉండాలి. ఎప్పుడును కూడా వాక్యమునకు గత సంవత్సరం అంతా కాచి కాపాడాడు దేవుడు. ఈ సంవత్సరంలో మనల్ని అడుగుపెట్టినప్పుడు మనం గత సంవత్సరంలో 1 గంటే చేస్తామేమో ప్రార్థన. ఈరోజు ఈ సంవత్సరము ఇంకా కొంచెముగా అలవాటు పరుచుకుందాం. వాక్యము మన సంవత్సరం అంతా కొంచెంగా చదివామేమో, ఈ సంవత్సరము కూడా ఎక్కువగా చదివి మనం దేవుని దీవెనలను పొందుకుందాం. దేవునికి మనము లోబడి ఉందాం. ఎప్పుడును కూడా దేవుడు మన ఎడల ఆయన కృపా కనికరము మన పైన ఉన్నది, ఆయన దయ మన పైన ఉన్నది. కానీ దేవుడు ఏమని అడుగుచున్నాడు? ధనం అడిగాడా? ఏమను? విరిగి నలిగిన హృదయమును అడిగాడు దేవుడు. ఎప్పుడును కూడా మనం విరిగి నలిగిన హృదయమును దేవునికి అర్పించుకోవాలి. మనము వాక్యమును గైకొనాలి. ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడును కూడా ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో కొన్ని దిక్కున ప్రసంగం చేస్తున్నారు, ఎన్నో కొన్ని దిక్కున మీటింగ్స్ పెడుతున్నారు. కానీ మన హృదయాలు ఏమైనా చీమరెక్కంతైనా మారాయా? మన హృదయము మారాలి. మెయిన్ మన హృదయము, మన ప్రవర్తన ప్రతీది కూడా మారితేనే దేవునిలో ఎదగగలుగుతాము. దేవుని ఎడల మనం విశ్వాసమును నమ్మకమును కలిగి ఉంటేనే మన ప్రవర్తన కూడా మారుతుంది. అలాంటినప్పుడు మనం ఏమి చేయాలి? ప్రార్థనా జీవితాన్ని, వాక్యమును మనం ముందు వాక్యం చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇదే ఎంత మాటలు కూడా మన హృదయంలో ఉండాలి. ఏంది? వాక్యం అనే చిగురు మన హృదయంలో ముట్టాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, వందనములు నాయనా ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము నాయనా ప్రభువా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని, మెదవరాలని ప్రభా, భర్త లేని వారిని, వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లో నాయన ప్రభా యవనస్తుడు బాధపడుచున్నాడు నాయన ప్రభా. ఆ బిడ్డని బాధను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ఆ బిడ్డను మొట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆ బిడ్డకు ఆరోగ్యమును దయచే, శక్తిని దయచే నాయన ప్రభా, ధైర్యాన్ని దయచే నాయన ప్రభా. యవనస్తుడు నాయన ప్రభా త్రొట్టిల్ల పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. అలాంటి వారు ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారు రోగములను ముట్టమని అడుగుచున్నాను ప్రభా. వైద్యులకే పరమ వైద్యుడు నాయన ప్రభా. నీ మాట ద్వారాగానే ప్రభా భూమి ఆకాశములు సృజింపబడినవి నాయన ప్రభా. నీ మాట ద్వారానే ప్రభ వారు స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను యవనరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను సాతాను దూరపరచు నాయన ప్రభా. సాతాను నాయన ప్రభ బంధించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కరింకరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభ అనేక రోగములతో ఉన్నారు నాయన ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని, ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి కూడా శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చు, నీ వాక్యములో మెలిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ కనికరమును దయచేయి, ఆరోగ్యమును దయచేయి ప్రభ, బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఏమైనాను తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ప్రభ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరికీ వందనాలండి.